ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు శిలువలో మరణించింది మనము ఆయన కొంత కాలానికో కొంత సమయానికో ఆయన పరిమితం చేస్తామని కాదు. నేను మీకు ఏది జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, ఆదాము అవ్వ ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు ఏ ఒక్క బంధాన్ని దేవునితో కోల్పోయారో, వారి వల్ల మానవ జాతంతటికి దేవునితో ఏ బంధమైతే కోల్పోయిందో ఆ బంధాన్ని మరలా రిస్టోర్ చేయడానికి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని శిలువలో అప్పగించాడు. మనం పట్టుకునే బైబిల్, మనం చేసే ప్రార్థన, మనము దేవునితో గడిపే ప్రతి సమయము ఆయన ఏది కోరుతున్నాడంటే, మనము ఆయనతో కలిసి నడవాలని, ఆయన హృదయాన్ని మనము తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. అబ్రహాముకి దేవుడు ఈ హెచ్చరికనే చెప్పాడు. అబ్రహామా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు అన్నాడు. అబ్రహాము ఆ మాటకు లోబడి దేవునితో నడిచాడు కాబట్టి ఆ తర్వాత అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. అబ్రహాముకి ఎలా లోతు విషయంలో ప్రార్థించాలో అర్థమైంది. అబ్రహాము ఎలా బలివ్వాలో నేర్చుకున్నాడు. అబ్రహాము ఈవెన్ ఇన్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఎలా విశ్వాసం ఉంచాలో అబ్రహాముకి తెలియడానికి గల కారణము అబ్రహాము దేవునితో నడిచాడు కాబట్టి. అలానే నోవహు దేవునితో నడిచాడు, హనోకు దేవునితో నడిచాడు. అలా నడవాలని, ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ దేవునితో నడవాలని తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు బలిగా చేశాడు. అంతేకాని ఆయన కొన్ని అవసరాలకో, కొన్ని పరిస్థితులకో, కాలానికో, కొన్ని గంటలకో, అంటే ప్రార్థన చేసి కొన్ని నిమిషాలకో, కొన్ని గంటలకో, చర్చిలో మనం టైం స్పెండ్ చేసే ఆ టైంకో ఆయన పరిమితం చేయాలని ఆయన తన కుమారుని మన కొరకు పంపించలేదు. కాబట్టి దేవునితో నడవండి, ఆయన హృదయాన్ని తెలుసుకోండి, దేవుని చిత్తాన్ని చేసి జీవితంలో వర్ధిల్లండి. గాడ్ బ్లెస్ యూ.